సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరిగిన పోటీలు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలు మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహించిన గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలను పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో ముగిశాయి. ఈ పోటీల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించుకోవడం సీఎం కప్ మరో ప్రత్యేకత. ఒక యజ్ఞంలాగా నిర్వహించిన సీఎం కప్ 2024ను విజయవంతం చేయడంలో యావత్ తెలంగాణ క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు క్రీడాభిమానులు పాలుపంచుకున్నారు. మొత్తం 36 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. వివిధ జిల్లాల నుండి అనేక మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. ఈసారి నగదు ప్రోత్సాహాలు కూడా అందించారు. సీఎం కప్ కయాకింగ్ మరియు కెనాయింగ్ ఛాంపియన్షిప్లు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేశాయి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ కుతుబ్ షాహీ పాలకులు నిర్మించిన 400 ఏళ్ల చరిత్ర కలిగిన హుస్సేన్ సాగర్ వద్ద జరిగిన ఈ రేసులు కేవలం రాష్ట్ర స్థాయి పోటీ మాత్రమే కాదు, చాలామంది యువకులకు సాహసం కూడా. సబ్ జూనియర్ కేటగిరీలో జరిగిన అన్ని రేసులు 200 మీటర్ల కంటే ఎక్కువ మరియు 16 ఏళ్లలోపు పాల్గొనే వారికి అందుబాటులో ఉన్నప్పటికీ పోటీదారులో ఎక్కువ మంది దాదాపు 14 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు. అందరూ 7వ తరగతిలో ఉన్నారు. We are at the historic Hussain Sagar Lake, where we are witnessing the sub-junior girls K2 kayaking race. There are 4 teams participating. The kayak is constructed in such a way that which they pump occasionally to give them a little additional force. We have just begun race number 16, involving 4 finalists in 4 lanes. This is the K2 kayak race for sub-junior girls. It is definitely a close race, but the pair in green in lane number 4 seem to have the edge, and by and large the rowers are referred to by their lane numbers instead of their names. Lane number 4 seems to be ahead of the pack, followed by lane number 3. Have to keep their feet horizontal and the bodies in a right angle. The feet rest on pedestals that propel the boat forward, but by and large it is the paddles that keep the craft moving, and the faster they paddle, the faster they finish. And not surprisingly, I am studying 7th class. I am from Surapeta. ఈరోజు మేము గోల్ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. మా స్కూల్ పేరేమో TW వాటర్ స్పోర్ట్స్ అకాడమీ. డైలీ మేము బోయంపల్లి నుంచి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కొట్టలేను, ఇప్పుడు కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కొట్టలేదు. థ్యాంక్ యూ. నా పేరు అవంతిక. I am studying 7th class. I am from
సూర్యాపేట్. మేము గోల్డ్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను గోల్డ్ కొట్టడం. భూపాల్ సార్, రామకృష్ణ సార్ నేర్పించినందుకు దాన్ని కమాండ్ చేసుకుంటా పెడలింగ్ మ్యాచ్ చేసుకుంటా కొంచెం స్పీడ్ పెంచుకున్నాం. ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాం. మంచిగా మూమెంట్ చేసుకుంటా పెడలింగ్ మ్యాచ్ చేసుకుంటా ఫార్వర్డ్కి పోయినాం. అయితే మాకు గోల్డ్ వచ్చింది. గోల్డ్ వచ్చినందుకు మేము చాలా సంతోషం పడుతున్నాం. థ్యాంక్ యూ. We are now into the 17th race of the day. This is C2, that is canoeing pairs in the sub-junior girls category. In lane number 1 is the pair of N. Bindu and K. Nivedita from Hyderabad. In lane number 2 is R. P. Jaswika and K. Anusha from Kottagudam. From Sangareddy in lane number 3 are R. Rekha and M. Vidyashri. And there they have started. In the canoeing, they row with just one oar, and in some cases they row on either side, in other cases they row on the same side. We see in the other two boats at the far end, that is lane number 1 and lane number 2, the girls are rowing from both sides. Bindu and Nivedita seem to be inching ahead. Lanes have to be maintained here because there is room for collision, but the tussle is really between lane number 1 and lane number 2, between Bindu Nivedita and Jaswika Anusha. This is the inter-district competition between in the CM's Cup. Now the race is between Hyderabad and Kottagudam. Hyderabad seems to be inching ahead. Yes, I think they are already a boat length ahead, and Hyderabad has emerged clear winners. If you notice, the oars women have stuck the oars into the water and kept it stationary so that that serves as some kind of a brake to reduce the speed from which they were rowing so far. My name is Bindu. I am studying in 7th class. My district name is Hyderabad. మేము ఇవాళ C2 చేసినాం. అయితే 200 మీటర్స్ నుంచి ఫినిష్ చేసినాం. అందుకు మా గోల్డ్ మెడల్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మేము పెద్దగా అయినప్పుడు ఇంటర్నేషనల్స్, నేషనల్స్ ఆడతాం, పెద్ద స్థాయికి పోతాం. Good afternoon everyone. My name is Nivedita. I am studying in 7th class. My district name is Hyderabad. బోయన్పల్లి నుంచి ఇక ట్యాంక్ బండ్ వచ్చిన కాడ నుంచి సార్ చెప్పినట్టు చేసినాం. మేము ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం. పెద్ద స్థాయికి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. నేషనల్స్లో గోల్డ్ మెడల్ కొడదాం అనుకుంటున్నాను. నా పేరు బిచ్చు. ఐఎమ్ డిస్ట్రిక్ట్ నల్గొండ. మేము K2లా విన్ అయినాం గోల్డ్ మెడల్. సార్ చెప్పిన కాడ నుంచి మేము నేర్చుకుంటున్నాం డైలీ. అందుకే మేము డైలీ బోట్లో ప్రాక్టీస్ చేస్తాం పొద్దున సాయంత్రం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఇస్ సాయి శ్రీరామ్. ఐఎమ్ డిస్ట్రిక్ట్ నల్గొండ. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. K2లా గోల్డ్ మెడల్ సంపాదించిన. స్టార్ట్ టు ఫినిష్ చేసిన. ఎట్లా చేసినామంటే మేము ఇద్దరం క్వాడ్తో పెడల్ మ్యాచింగ్ చేసుకుంటా చేస్తే ఫినిష్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించినాం. మేము ఎట్లా చేసినామంటే రోజు పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ రోజు మ్యాచ్ చేసుకొని చేస్తుంటే మా బోర్డ్ కొంచెం స్పీడ్ పెరిగి ఇంకా దానిగా ఇంకా ప్లేయర్స్ ఇంకా దాటిపోవాలని ఇంకా చేస్తూ అట్లా పోతున్నాం, ముందర సాగుతున్నాం. And we have seen the start of the C2 final for sub-junior boys. In lane number 1 are Hema and Devadbar of Nagar Karnool. From Suryapet are Sanjay Nayak and Jagdishwar in lane 2. And in lane 3 there are M. Prabhakar and K. Srikanth from Medchal, Malkajgiri. The pair nearest to us are in lane 3 and the lane furthest from us are in lane 1. As of now, lane 2 seems to be a little ahead. Canoeing, the rowers keep one foot, their knee on the boat and use their oars mostly. In this case, both the rowers are rowing on either side of the craft.
and the better the synchronicity between the rowers, the faster the craft is propelled forward. Lot of arm power, and in fact the whole body needs to be pushed to the limits, and these boys here are doing a great job. And it seems to be that lane number 2, that is Sanjay Nayak and Jagdishwar from Suryapet, have emerged winners in this race. Good afternoon, my name is Sanjay. I am from Suryapet. మార్నింగ్ మేము రోజు మార్నింగ్ 5:30కి ట్యాంక్ బండ్ వస్తాం. బోయంపల్లి నుంచి హుస్సేన్ సాగర్కి వస్తాం. డైలీ మార్నింగ్ 5:30కి లేచి 5:30కి లేస్తాం. 5:30కి లేచి బస్సు వస్తుంది. అక్కడ నుంచి ట్యాంక్ బండ్ వస్తాం. ట్యాంక్ బండ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాం. C2లో గోల్డ్ మెడల్ కొట్టినాం. ఇంకా ఎప్పుడు అట్లనే రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో ఆడాలని కోరుకుంటాం. గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటాం. Good afternoon everyone, my name is Jayeshwar. I am from Suryapet. My school name is TW Water Sports Academy. మాకు 9 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock దాకా స్కూల్స్ ఉంటాయి. స్కూల్ అయిపోయినాక దర్శనం చేసుకొని బోయినపల్లి నుంచి ట్యాంక్ బండ్ వచ్చి ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అథారిటీ కోచ్ పులి రామకృష్ణ మాట్లాడుతూ చాలామంది పిల్లలు పేదరిక స్థాయి నుంచి వచ్చిన వారు మరియు రోజువారీ వేతన జీవులు. పేదరికం ఉన్నప్పటికీ వారిలో కొందరు తాము ఏదో ఒక రోజు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సీఎం కప్ అనేది మన స్టేట్లో ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్. సో దీనివల్ల ప్రతి ఒక్కరు కామన్ పీపుల్ టు స్టూడెంట్స్ ఆల్ ఆర్ దీని మీద ఫోకస్ అయి ఉన్నారు. అందరికీ ఒక అవగాహన ఉంది. ఇందులో జరిగే గేమ్స్ వల్ల ఇది సిటీ నుండి ఈ గేమ్ అనేది కొంచెం అందరికీ తెలిసిన గేమ్ కాదు. హైదరాబాద్లో ఒకే సెంటర్లో ప్రాక్టీస్ జరుగుతుంది. సో అందువల్ల ఈ గేమ్ చాలామందికి తెలియడానికి ఇది ఒక మేజర్ ప్లాట్ఫామ్గా మేము అనుకుంటున్నాము. సో దీనివల్ల చాలామందికి కూడా రీచ్ అవుతుంది. అండ్ ప్లేయర్స్ కూడా వాళ్ళ స్కిల్స్ని ట్రైనింగ్ అయిన ప్లేయర్స్ అందరూ వాళ్ళ స్కిల్స్ని ఇవాల్యుయేట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫాము. అండ్ ప్రతి ఒక్కరికి ఈ గేమ్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి నార్మల్గా ఫుట్బాల్, టెన్నిస్, బాస్కెట్బాల్ ఈ గేమ్సే తెలుసు. కానీ ఒలింపిక్స్లో అరౌండ్ 32 స్పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఇదొక స్పోర్టు. సో ఒలింపిక్స్ మెడల్ కావాలన్నప్పుడు అందులో ఉన్న స్పోర్ట్స్ని మనం ఆడినప్పుడే ఆ లెవెల్కి వెళ్ళడానికి, కానీ అక్కడ మన పెర్ఫార్మెన్స్ని అక్కడ షో చేయడానికి ఉంటుంది. సో అది మేము దీని ద్వారా చేయాలనుకున్నాము. మా డిపార్ట్మెంటు, మా all staff including to the చైర్మన్ గారు కానీ ఎండి గారు కానీ ఆల్ ఆర్ థింకింగ్ దీస్ ఓన్లీ. సో అది అచీవ్ అవుతుంది, ఇట్ రీచింగ్. యాదృచ్ఛికంగా అన్ని ఫైనల్ రేసుల్లో గరిష్టంగా 4 జతలు ఉన్నాయి. ఇతరులు హీట్స్ మరియు సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయినందున ఆ సంఖ్యకు పరిమితం చేయబడింది. నా పేరు ఎర్రభూపాల్. నేను ట్రైబల్ వెల్ఫేర్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కయాకింగ్ మీన్స్ 2 సైడ్లో పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. కెనోయింగ్ నీలింగ్ పొజిషన్లో ఉండి సింగిల్ సైడ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ సైడ్ పెడలింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సార్. దాంట్లో డిస్టెన్స్ 1000 మీటర్స్, 500 మీటర్స్, 200 మీటర్స్ ఉంటాయి. మనకు ఈ సీఎం కప్లో భాగంగా 200 మీటర్ డిస్టెన్స్ని మనము టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. కయాకింగ్ కెనోయింగ్లో వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్, ఎండ్యూరెన్స్, హోల్ బాడీ ట్రైనింగ్స్ చేస్తూ ఉండాలి సార్. కొన్ని గేమ్స్లలో స్పీడ్ ఇంపార్టెంట్ ఉంటుంది, కొన్ని గేమ్లలో ఎజిలిటీ ఇంపార్టెంట్ ఉంటుంది, కొన్ని గేమ్లలో లైక్ 100 మీటర్స్లో స్పీడ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని టెన్నిస్లో స్పీడ్ ప్లస్ ఎజిలిటీ ఉంటుంది. సో దీంట్లో మాత్రము మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కోఆర్డినేషన్, స్ట్రెంత్, స్పీడ్, ఎండ్యూరెన్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి సార్ ఈ గేమ్లో. స్టేడియంలోని బాక్సింగ్ ఎరీనాలో జరిగిన సీఎం కప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వేదిక అందంగా అలంకరించబడింది. స్పష్టమైన వీక్షణ కోసం రింగ్ ఎలివేటెడ్ చేయబడింది. ఎలైట్ పురుషుల విభాగంలో 46 నుంచి 48 కేజీల విభాగంలో హైదరాబాద్కు చెందిన ఇస్మాయిల్లా, 48 నుంచి 51 కేజీల్లో నిజామాబాద్కు చెందిన షేక్ ఇంతియాజ్, 51 నుంచి 54 కేజీల్లో రంగారెడ్డికి చెందిన జి ఆదేశ్, 54 నుంచి 57 కేజీల విభాగంలో యాదాద్రి జిల్లాకు చెందిన
ఎస్ పవన్ సాయి స్వర్ణం సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ పి రవీందర్ ప్రశంసించారు. సీఎం కేవలం బాక్సింగ్కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్రీడలకు ఎంతో మద్దతుగా నిలిచారు. జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. అవర్ ఇన్ బాక్సింగ్ 280 ఎంట్రీస్ వచ్చినాయి సార్. చాలా మాకు అడ్వాంటేజ్ దీంతోని బాగా బాక్సింగ్ స్పోర్ట్ అప్ టు విలేజ్ లెవెల్ వరకు డెవలప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. సీఎం గారు ఇది కండక్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. టుడే అండ్ తెలంగాణలో స్పోర్ట్స్ అంటే ప్రతి జిల్లాకు ప్రతి దానికి డెవలప్ అవుతుంది. మంచి స్టాండ్ తీసుకున్నాడు. ఇదే విధంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా డిస్టిక్లలో చేస్తే ఇంకా మనకు ఒలింపిక్ మెడల్ రావచ్చు సార్ ఫ్యూచర్లో. బాక్సర్స్ మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. డిస్టిక్ లెవెల్లో కూడా పిల్లలు మంచిగా ఆడుతున్నారు ఈ గేమ్ని. స్కిల్డ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది డే బై డే. మాకు చాలా అడ్వాంటేజ్ అసోసియేషన్కు సీఎం గారు కండక్ట్ చేసినందుకు ఈ చాలా మాకు అడ్వాంటేజ్ ఉంది సార్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కోచ్ ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కప్ పోటీలు ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను కనపరిచేందుకు అవకాశం ఇచ్చారన్నారు. Nowadays actually government is focusing on rural and gram panchayat level in all sports. మనకు రూరల్ ఏరియాకి వెళ్ళి ఆల్ టాలెంట్ బాగా వస్తుంది. దీంట్లో సోషల్ వెల్ఫేర్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తుంది. ఇంకా మైనారిటీస్ వెల్ఫేర్ దాంట్లో ఫోకస్ చేస్తుంది. బ్యాక్వర్డ్ కమిషన్ దాంట్లో అంతా చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా ఈ సంవత్సరం కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మైనార్టీలు, గిరిజన సంక్షేమం మొదలైన అన్ని హాస్టళ్లకు చెందిన బాలబాలికల ప్రతిభను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదిక అని అనుభవజ్ఞుడైన కోచ్ అన్నారు. సీఎం కప్ ద్వారా చాలామంది పిల్లలు చాలా డెవలప్ అవుతున్నారు. బేసికలీ ఇప్పుడు మన స్పోర్ట్స్ స్కూల్స్ కానీ గురుకులమ్స్, టిమ్రేస్ అంటే ఏవైతే ఎడ్యుకేషన్ సొసైటీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మన గవర్నమెంట్ అండర్ స్పోర్ట్స్కి, అక్కడ నుంచి రిజల్ట్ చాలా ఎక్కువ వస్తుంది ఈ మధ్య. దృఢంగా తయారవుతారు. యువతను చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచడానికి, శరీర దారుఢ్యానికి ఈ కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది. సీఎం కప్ 2024లో భాగంగా నిర్వహించిన కరాటే పోటీలకు వివిధ జిల్లాల నుండి దాదాపు 800 ఎంట్రీలు వచ్చాయి. గ్రామీణ ప్రాంత బాలికలు క్రీడల్లో పాల్గొనడమే అరుదు. అలాంటిది మార్షల్ ఆర్ట్స్లో ఒకటైన కరాటేలో పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యూసఫ్గూడ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రదర్శన చూపించారు. मोहम्मद खलील, टीम अजम कुमार, मोहम्मद इस्माइल, सूरज कप ओ शॉट बड़गो दे स्विंग बड़गो నా పేరు కార్తిక్ రెడ్డి. నేను ఈరోజు సీఎం కప్లో నా కేటగిరీ వచ్చేసి +68. ఈ సీఎం కప్ అనేది రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఒక ప్రెస్టీజియస్ కప్ ఒకటి. అండ్ నేను దీనికి చాలా గర్వపడుతున్నాను ఒక పార్ట్ తీసుకోవడానికి. నేను నా -70 కేటగిరీ నేను స్టార్ట్ చేసింది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ 2022లో. ఫస్ట్ టోర్నమెంట్ నేను US ఓపెన్ ఆడినాను. దాంట్లో నేను గోల్డ్ గెలిచాను. ఇంకా దాని తర్వాత నుంచి కామన్వెల్త్, సౌత్ ఏషియన్స్లో I was keep dominating my event. And after that నేను కేటగిరీ ఇంకా ఏజ్ పెరిగినప్పుడు -76 జూనియర్లో ఆడుతున్నప్పుడు ఇప్పటికీ నాకు సౌత్ ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్లో 3 మెడల్స్ ఉన్నాయి, 3 కన్సెక్యూటివ్ గోల్డ్ మెడల్స్. మై నేమ్ ఇస్ సత్యతేజ. నా వెయిట్ కేటగిరీ 59+. దాంట్లో నేను గోల్డ్ వచ్చింది. ఐ ప్లేడ్ WKF ఇన్ దుబాయ్. నా పేరు బాబీ వర్మ.
I'm very happy to play in this CM Cup. Like, thank you for the CM रेवंत रेड्डी गारू. CM का रेवंत रेड्डी सर का, जिन्होंने डिस्ट्रिक्ट से, विलेज से लेके एक हैदराबाद में लेके आके चैंपियन बनाने का जो सोच है बच्चों को, ये बहुत बड़ी बात है. మంచిర్యాలకు చెందిన కరాటే మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ధైర్యవంతులుగా దృఢంగా తయారు చేసుకునేందుకు కరాటే ముఖ్యమన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు తనకు తాను రక్షించుకునే లక్ష్యంతో కరాటే, కుంఫు ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలని వారన్నారు. సీఎం కప్ పోటీలకు ఎంపికైన మా విద్యార్థులను తీసుకొని ఈ హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకి మేము నా పిల్లలను తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ఈ ప్రతి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు కానీ వివిధ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లల ప్రతి ఒక్కరికి ఇలాంటి చక్కటి అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చాలామంది యువత ఏమవుతుంది అంటే ఇలాంటి క్రీడలు లేకపోవడం వలన వ్యసనాలకు అలవాటు పడి కొన్ని దురలవాట్లకు పడి ఎన్నో దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి గ్రౌండ్ ప్రాక్టీస్ ఉండడం వలన, ఇలాంటి క్రీడలు ఉండడం వలన వారిపైన ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఒకరు వెళ్ళాలంటే ఈ కాలంలో ప్రస్తుత కాలంలో భయపడుతున్నారు. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన వారిపైన వారికి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఆత్మరక్షణ విద్యలు ఎంతో ముఖ్యమని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కలిగించారు. పల్లె నుండి పట్టణాల వరకు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సీఎం కప్ పోటీలకు మంచిర్యాల జిల్లా నుండి మేము మాత్రమే కాకుండా పలు జిల్లాల నుండి ఒక 1000 మంది విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మాస్టర్స్ కానీ జడ్జెస్ కానీ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఆత్మరక్షణ, దేహదారుఢ్యం, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడే కరాటేను సీఎం కప్లో భాగంగా నిర్వహించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు స్టేడియం అడ్మినిస్ట్రేటర్ ఫ్రాన్సిస్. కరాటేతో పాటు ఇక్కడ ఉషు పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ స్టేడియంకి 2 గేమ్స్ అలాట్ చేసిండ్రు. ఒకటి వచ్చి ఉషు, సెకండ్ వచ్చి కరాటే టోర్నమెంట్. 800 చిల్డ్రన్ హ్యావ్ కమ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్. కాంపిటీషన్ ఇస్ వెరీ టఫ్. సీఎం కప్లో ఒక ఎక్స్పోజర్ ఏంటంటే విలేజ్ వాళ్ళకి ఎవరు గేమ్స్ తెలియదో వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. ఈ విలేజ్ లెవెల్లో పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంది అంటే స్పోర్ట్స్ ఎట్లా సెలెక్షన్స్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఏందనేసి విలేజ్ లెవెల్ నుంచి పార్టిసిపేషన్ మంచిగా ఉండే. అండ్ విలేజ్ లెవెల్లో వీ కెన్ ఐడెంటిఫై ద టాలెంట్ ఆఫ్ ద అథ్లెట్స్ విలేజ్ లెవెల్లో. ఎందుకంటే కంపారిటివ్లీ సిటీ లెవెల్ వేరే ఉంటుంది, విలేజ్ లెవెల్ వేరే ఉంటుంది. విలేజ్ లెవెల్లో వీ కెన్ ఐడెంటిఫై ద టాలెంట్ ఆఫ్ ద న్యాచురల్ టాలెంట్ ఉంటుంది విలేజ్ లెవెల్లో మన దగ్గర. ఎంత ఎక్స్పోజర్ అంటే క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు, క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నారు. అండ్ ఫుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో ఈజ్ పర్ఫెక్ట్లీ. నా పేరు కీర్తన్ కొండ్రు. నేను ఈ కాంపిటీషన్కి కరాటే తరపున అసోసియేషన్ తరపున ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఈ టోర్నమెంట్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కప్ హానరబుల్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల నుంచి 31 జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కరాటే అనేది ఇట్స్ ఏ వెరీ వ్యాస్ట్ స్పోర్ట్. ఈ స్పోర్ట్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇందులో 21 ఈవెంట్స్ ఉన్నాయండి. అందులో 21 ఈవెంట్స్లో 10 ఈవెంట్స్ ఫీమేల్ ఉన్నాయి, 11 ఈవెంట్స్ మెయిల్ ఉన్నాయి. ఇందులో ఒక ప్లేయర్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ గెలుస్తారండి. ఇందులో గెలిచిన వాళ్ళకి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ పిల్లలందరికీ చాలా హై మోటివేషన్ ఇచ్చి ఫ్యూచర్లో ఈ స్పోర్ట్ని అన్ని జిల్లాల వారీగా విలేజ్ లెవెల్ నుంచి హై లెవెల్ దాకా పిల్లలు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. మన తెలంగాణ నుంచి ఎంతోమంది ఇండియన్ నేషనల్ టీమ్ని రిప్రజెంట్ చేస్తున్నారు, వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళున్నారు, కామన్వెల్త్లో మెడల్స్ గెలుస్తున్నారు, ఏషియన్ ఛాంపియన్షిప్కి రిప్రజెంట్ కలిసి ఇండియాని తెలంగాణని చాలా ప్రౌడ్గా చేసిన పిల్లలందరికీ, ఈ టోర్నమెంట్లో గెలిచిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ బిహాఫ్ ఆఫ్ కరాటే ఆర్గనైజేషన్.